అవుట్ ఆఫ్ సబ్జెక్ట్. దాని గురించి మాట్లాడి నా టైం వేస్ట్ చేయను అని చెప్తున్నా ఈ కాంటెక్స్ట్ వరకు, ఈ సందర్భం వరకు. రెండోది, మనకి అన్నదాత ఇప్పుడు మీకు మీ పథకాలు, మీ సూపర్ 6 పథకాలే మీకు సరికి తెలియట్లా. అన్నదాత సుఖీభవ ప్రతి ఏడాది 20,000 ఇస్తానన్నారు. ఫస్ట్ రోజు మసిపూసి మారడకాయ, రెండో సంవత్సరం 14,000 వేశారు. 26,000 మొండి బకాయిలు ఉన్నాయి. ఇంకా మీకు అధికారం ఉంది 2 సంవత్సరాల 8 నెలలు. ఈ 2 సంవత్సరాలు 8 నెలలు మీరు ఏం చేయబోతున్నారో స్పష్టత మీకుంటే తెలియపరచాలా. మీరు ఇచ్చినటువంటి పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 66 లక్షల మందికి ఇస్తే ఈ రోజు మనం 61,77,000 మందికి ఇస్తున్నాం. 77,800 మంది ట్రాన్స్ఫర్. మాట్లాడాలా? మాట్లాడటం కాదు. నా దగ్గర చేతి, నా దగ్గర పేపర్, మీరు ఇచ్చిన మేనిఫెస్టో ఉంది, మీరు ఇచ్చిన బాండ్ ఉంది నా చేతిలో. నేను కనుక ఇది నెరవేర్చుకోకపోతే నా కాలర్ పట్టుకో అన్నటువంటి మాటలు నా దగ్గర ఉన్నాయి. 1500 ఏమైనా, 3 సిలిండర్లు ఏమైనా ఇచ్చారా? రాజకీయ నేత, వైసీపీ నేత అయినా బాపట్ల కాదు కొత్త అయినా మీరు కూటమిలో ఉన్నారు. మీ కూటమిలో మీరు ఎవరైతే ఫినాన్స్ మినిస్టర్, అదే ఆపాల కుదరదు, ఆపేది కుదరదు. మీకు దమ్ముంటే మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి సెంట్రల్ హోమ్ మినిస్టర్ భర్త చెప్తున్నారు ఈవీఎంలతో గెలిచారని. నేను చెప్పట్లా. మీరు ఎవరైతే కాంప్రమైజ్ చేస్తున్నారో, మీరు ఎవరితో అయితే కాపురం చేస్తున్నారో, నాగల్ మనోహర్ తండ్రి మీ చరిత్ర మొత్తం బయట పెట్టాడు. నేను చెప్పట్లా. ఒకటే మాట, మీరు ఇచ్చినటువంటి పథకాలు మీరు నిర్వర్తించారా? మీరు వచ్చినంటే 4 డియాలు ఇస్తానన్నారు, 1 ఇచ్చారా? 2 HRIలు ఇస్తానన్నారు, ఇచ్చారా? మధుకర్ గారు వైసీపీ వాళ్ళు డియాలు ఇవ్వలేదు. వైసీపీ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి 2.5 సంవత్సరం అయిపోయింది. మధుకర్ గారు ఒకటి మిమ్మల్ని అడగాలి. మీరు గతంలో ఏదైతే హామీలు ఇచ్చారో 2.5 సంవత్సరాలు అన్ని చేసేసారా? మీరు ఎందుకు తొందరగా పడి ఏదో మాట్లాడుతున్నారు? మీరు అసలు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? ప్రజలు పులివెందుల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించినప్పుడు ఆయన రావాలి కదా, ఎందుకు రారు ఆయన? మీరు దీని గురించి చెప్పాలి. మీరు ఎందుకు రారు? ఒక నిమిషం నేను మాట్లాడు. ఒక నిమిషం లక్ష్మి గారు, నేను చాలాసార్లు చెప్పాను. వాళ్ళు మాట్లాడినప్పుడు నేను ఎప్పుడు ఇంటరప్ట్ చేయలేదు. మీరు ఇంటరప్ట్ చేయలేదు. నేను మాట్లాడేటప్పుడు మీరు వాళ్ళకి మైక్ ఇస్తే మాత్రం నేను ప్రతి నిమిషం మాట్లాడతాను. నేను మాట చెప్పేది వినండి. మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఈ ఆరోపణలో మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి అనుకుంటే, మీరు ఆధారాలు లేవు. మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఏమి చెప్తున్నారు మీరు? ఇస్తామని చెప్తున్నారు. 5 ఏళ్ళు అయిపోయినాయా? మీకు పలానా టైం ఇస్తారని లేదు కదా. అయితే ఒకటి నేను అడిగిన దానికి మీరు సూటిగా సమాధానం చెప్పండి. ఈ రోజున ఎవరైతే శాసనసభకి రాకుండా తప్పించుకు తిరగటాకే జగన్మోహన్ రెడ్డి గారు రోజాతో ఇలా మాట్లాడిచ్చారంటున్నారు. శాసనసభకి మీరు వస్తారా రారా? చిన్న సబ్మిషన్. వాళ్ళు మాట్లాడిన దానికి నేను ఆన్సర్ ఇస్తున్నాను. నేను వాళ్ళకి జవాబుదారిగా ఉన్నాను కాబట్టి జవాబు చెప్తాను. చెప్పండి సార్, చెప్పండి. టాపిక్ మీరు అడిగిన టాపిక్ మీద కన్క్లూడ్ చేస్తున్నా. అసెంబ్లీకి ఎందుకు రావట్లేదో గౌరవ స్పీకర్ గారికి విత్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ తో సమానంగా ఇవ్వటం జరిగింది. దానికి జవాబు ఇవ్వలేదు. దాని గురించి మాట్లాడటం జరిగింది. అసెంబ్లీకి వస్తే ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి టైం బౌండ్ అనేది ఉండదు. మీరు చెప్పేదే వినాలి, మేము చెప్పేదానికి ఉండదు. అంతేనా? గతంలో మీ కొడాల నాని గారు ఏ రకంగా మాట్లాడారో ఆ రకంగా ఎవరన్నా మాట్లాడుతున్నారని భయమా
మాట్లాడతారని భయమా? సార్ ఒకటి సార్, భయపడుతున్నారా? ఒక్క అతనితో బయటకు వచ్చాడు సార్. భయం అనేది మా బ్లడ్ లోనే లేదులే కానీ ఒక్కలో మేము బయటకు వచ్చాం. ఈ డైలాగ్ నేను చెప్తానండి. ఈ రోజు ప్రజలు మీకు తీర్పు ఇచ్చారు. 2 సంవత్సరాలు 4 నెలలు అయిపోయినాయి. రైట్. వంశీ గారు ఒక్క నిమిషం ఆగండి సార్. వంశీ గారు మీకు ఇస్తా, ఆగండి. నేను ఒకటే చెప్ప వంశీ గారు ఆయన కంక్లూడ్ చేయనివ్వండి, మీకు డైలాగులు మీరు చెప్పారు కాబట్టి మిమ్మల్ని కంపల్సరీగా శుభం కార్డు పడేటట్టు అవకాశం ఉంది కదా. స్థానిక ఎలక్షన్ మీది బాపట్ల, నాది ఆయన చెప్పేది అర్థం కావట్లేదు. క్రాస్ టాకింగ్ చేస్తే చెప్పారు, చెప్పనివ్వండి. క్రాస్ టాకింగ్ చేస్తే అర్థం కాదు కదా. మధుకర్ గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్. నేను వంశీ గారు సూటి ప్రశ్న వేస్తా ఉన్నా. వంశీ గారు మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాల. మీ వాయిస్ ఎలా అయితే ఇంపార్టెంటో నా వాయిస్ కూడా అదే ఇంపార్టెంట్. నేను మాట్లాడుతా ఉన్నా. నేనే సినిమా డైలాగులు కొట్టట్లా. మీరు చాలా పెద్ద మాటలు మాట్లాడారు, నేను ఒక్క మాట కూడా మాట్లాడతలా. నేనేం వ్యక్తిగత విమర్శలకు వెళ్తలా. ఒకటే మాట చెప్పా, అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు? గౌరవ 11 మంది మా నాయకుడు స్పీకర్ గారికి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుతో ఇవ్వటం కూడా జరిగింది. ఈ రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ అయితే పొందుపరిచారో ఆ ఆర్టికల్స్ కి ఇవ్వటం జరిగింది. దానికి జవాబు ఇవ్వలేదు. దానికి మీరు జవాబు ఇస్తారని అడగటం జరిగింది. మీ దగ్గర వాయిస్ ఇవ్వలేరు కాబట్టి దానికి సంబంధించి ఆ వాయిస్ మీరు ఎవరేరు కాబట్టి ప్రెస్ మీట్లు పెట్టి వాయిస్ చెప్తే దానికి ఆన్సర్ ఉండదు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే చేనేత హస్తం అని చెప్పి 5 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. మీరు నేతన్న సేవలను పెట్టి 2 సంవత్సరాలు ఎకనామా పెట్టారు. మీరు ఈ రోజుకి ఆడబెట్టే మధుకర్ గారు మీరు ఇన్ని మంచి పనులు చేసినా ప్రజలు ఒకటే మాట మీకు ఇస్తాను. మీరు ఎన్ని మంచి పనులు చేశానో అని చెప్తున్నారు. ఇన్ని మంచి పనులు చేసినా ప్రజలకే అర్థం కాకుండా మీకు ఇలాంటి తీర్పు ఇచ్చారంటారు మీరు. ఒకటి సార్, తీర్పు ఏదైనా యాక్సెప్ట్ చేయాల్సినటువంటి బాధ్యత మా మీద. ప్రజలు ఇచ్చిన ఏంటి ఎందుకు మీరు ఎవరైతే కాపురం చేస్తున్నారో సెంట్రల్ ఫినాన్స్ మినిస్టర్ భర్త కరకాల ప్రభాకర్ చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అండతో ఉన్నాడు. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అండతోనే ఉన్నాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అండతోనే ఉన్నాడు. చూసుకోండి. మీరు కనుక నేను చెప్తా మీరు ఎందుకు ఓడిపోయారు 26 జిల్లాల్లో 13 జిల్లాల్లో మీరు ఎందుకు ఓడిపోయారో చెప్తా. వినే సత్తా ఉందా? ఇంకా ఈవీఎంల మీద ఎందుకు బ్రదర్ ఏడుస్తారు? ఎన్ని రోజులు ఏడుస్తారు? ఇదేం ఆరంభం కాదు. ఈ ఒక్కరోజు అవ్వదు. ఇంకా 2 నెలలు 8 నెలలు 2 సంవత్సరాలు ఏం మాట్లాడతానంటే సార్, అవును సార్, 2029 ఎలక్షన్ అప్పుడు మనం మాట్లాడుకుందాం. మధుకర్ గారు లోకల్ బాడీలో తీర్పు మీకు ఇచ్చారో ఆ తీర్పుని మీరు అవలంబిస్తున్నారో దాన్ని బట్టి తీర్పిస్తారు దేవుడు. చూసుకుందాం. మధుకర్ గారు, మధుకర్ గారు మీ అభిప్రాయం అర్థమైంది. వంశీ గారు కాసేపు మీకు ఇస్తాను.